సో డిఫరెన్స్ మనకు డీసెట్ వెబ్ ఆప్షన్స్ అనేటిది మనకు తెలిసిందే. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. కొందరు మిత్రులకు ఏందంటే ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తుంది. వెబ్ ఆప్షన్స్ ఓపెన్ కావడం లేదు. అందులో మార్క్స్ ఎంటర్ చేయనట్టు, తర్వాత రకరకాల ఉన్నాయి. ఒకళ్ళిద్దరు మిత్రులు మామూలుగా దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు వరంగల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు కూడా రెస్పాన్స్ ఇచ్చారు. సో వాళ్ళ ఏదైతే ఉన్నదో డీటెయిల్స్ అన్నీ పంపించమని చెప్పారు ప్రిన్సిపల్ గారు. వీలైతే 10:30 వరకు కాలేజీకి కూడా రమ్మన్నారు. తర్వాత లేదంటే కన్సర్న్డ్ ప్రిన్సిపల్ వారికి కనుక మీ డీటెయిల్స్ కూడా దయచేసి మెసేజ్ పెట్టినట్టయితే వాళ్ళ పర్టికులర్స్ వాళ్ళు ఎదుర్కొంటే ఇబ్బందిని హైదరాబాద్ పంపిస్తాము. తప్పనిసరిగా అది రెక్టిఫై అయిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అదేవిధంగా మనకు డీసెట్లో మనకు స్టేట్ లెవెల్ సరే ఒక్కొక్కసారి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దయచేసి మీరు మీ ప్రిన్సిపల్ని కాంటాక్ట్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి అంటే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ కాకపోయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా దయచేసి మీ ప్రిన్సిపల్ గారిని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే తప్పనిసరిగా అది వారు రాష్ట్ర స్థాయి అధికారులను వారితో మాట్లాడి రెక్టిఫికేషన్ చేసి తప్పనిసరిగా మీకు హెల్ప్ జరుగుతుంది. సో ఈ సమాచారం అందించడానికే మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. మరొకసారి విజ్ఞప్తి, టీజీ డీసెట్ వెబ్ ఆప్షన్స్ అనేటివి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కొందరు మిత్రులకు ఏమైంది అంటే కొంచెం ఇబ్బంది జరుగుతుంది. అంటే వారికి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ కావడం లేదు, ఏదో మార్క్స్ ఎంట్రీ కాలేదు, ఏదో సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వారు ఏంటి అంటే వరంగల్ లోపల మనకు అట్లా ఒక ఇద్దరు క్యాండిడేట్స్కు ఇట్లా వస్తుంటే కన్సర్న్ మన వరంగల్ రైట్ ప్రిన్సిపాల్ గారు రెస్పాండ్ ఇచ్చారు. అదేవిధంగా కాలేజ్ సూపరింటెండెంట్ గారు కూడా రెస్పాండ్ ఇచ్చారు. వాళ్ళ వివరాలు అంటే ఆల్రెడీ పిల్లలు డైట్కి వెళ్ళడం కూడా జరిగింది. అదే రకంగా నెక్స్ట్ ఏంటంటే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, దయచేసి స్టేట్ లెవెల్ ఎవరికి ప్రాబ్లం వచ్చినా కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. వెంటనే కానీ ప్రిన్సిపల్కి చెప్పాలి. మీరు కన్సర్న్ ప్రిన్సిపల్స్ గారిని కాంటాక్ట్ చేయండి. దయచేసి కన్సర్న్ కాలేజ్కి వెళ్ళండి. మీకు ఎట్లా అవకాశం ఉంటే కాలేజ్కి వెళ్తే వాళ్ళు ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ డేటాను ఏమి ఇబ్బంది వచ్చింది దాన్ని తప్పనిసరిగా మీకు పంపిస్తారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దిగులు పడొద్దు, కానీ సొల్యూషన్స్ చూసుకోవాలి, అడగండి. కన్సర్న్ ప్రిన్సిపల్స్ గారితో మీరు కాల్ చేసి మాట్లాడినా కాదు, కాలేజీకి వెళ్ళండి. అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ర్యాంక్ కార్డు కానీ అవి కానీ మిగతా అన్ని వివరాలు ఉంటాయి కదా, మొత్తం సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి. తప్పనిసరిగా హైయర్ అథారిటీస్ని కాంటాక్ట్ చేస్తారు, చేసి మీ యొక్క ప్రాబ్లమ్ను సొల్యూట్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.